సమానంగా హల్లెలూయా. గొప్పవాడిలో తక్కువవాడిలోను హల్లెలూయా. గొప్పవాడిలోను చిన్నవాడిలోను అయ్యగారిలోను అమ్మగారిలోను హల్లెలూయా. అందరూ అట్లా ఒకటే ఒక భాగం అననీయ సభ్యులు హల్లెలూయా. పాస్టర్ మాత్రం అందించారు. ఈ గోష్ఠి నా దానివల్ల ఆ గోష్ఠి పేరు వచ్చింది అదే మన చుట్టూ తీర్చు మన దూరం తీర్చు అదే మన కంతరు తీర్చు రేపు తెరవు తీర్చారు ఆ గోష్ఠి ఇస్తాడు అనుకో ఆ పేదవారికి తీర్చారమ్మా ఆ ఇల్లు వచ్చి తీర్చారమ్మా రేపు మనకు అవసరం కావాలి మన వేరే దొరుకుతా ఆలస్యం మన బాత్రూమ్తో అప్తరే అన్ని మన బాత్రూమ్తో కొంచెం కాల్చి కొంచెం హల్లెలూయా. అమ్మమాసనా ఆమేన్. యేసు నామమున గ్లోరీ. అది కూడా గామతో తెలుసా ఇస్తాను మీకు సంతోషం ఈ చాలా దశమ అలాగే కాదు ఈ వాటర్లో దశమగా ఆమేన్ ఈ సొందర దశమగా ఆమేన్ భగవాన్ దిశను దశను గ్లోరీ భగవాన్ దిశను ఆమేన్ భగవాన్ 10 రూపాయలకు 10 రూపాయలు రూపాయి హల్లెలూయా. మన కూల్ తప్తారు 300 వాట 300 పెంచ తీశారు 30 రూపాయలు తీశారు హల్లెలూయా. 30 రూపాయలు తీసుకోగలడు మనాడు తీసుకోగలడు మనాడు హల్లెలూయా హల్లెలూయా. యథార్థంగా కేరా తీసుకోనిరా తీసుకోనిరా సంఘానికి హల్లెలూయా హల్లెలూయా. తీసుకోనిరా కదా మీ గాలతో తెలుసా అది దేవుని వారు దేవుని తీసుకుంటా yes హల్లెలూయా. ఆదివారం సండే వెలుగులో పోయి చెప్పినారు ఆ భాగము మీ వాట 30 రూపాయలు కానీ హల్లెలూయా హల్లెలూయా. నూరంతలుగా దీవి హల్లెలూయా హల్లెలూయా. నీకు అదే కొట్టున్నాం అవును అన్నది అంతేనా హల్లెలూయా హల్లెలూయా. రాష్ట్రంలో ఖర్చు విచర్ కాసాల వల్ల విచర్ కాసాల మనకు తెలియదు అన్నట్టు రాక ఎత్తవచ్చు 1,00,000 ఎత్తవచ్చు 1,000 ఎత్తవచ్చు లేకపోతే 2 లక్షలు ఎత్తవచ్చు 5 లక్షలు ఎత్తవచ్చు హల్లెలూయా అన్నమాసంగా అతడు కాసాలు కానీ ఆ సిస్టర్ బాత్రూంలో ప్రతి పనిలో నమ్మకంగా దశమానం తీసుకుంటారు బాత్రూంలో ఎత్తవాలి వాయితే ఖచ్చితంగా అప్పుడు ఒడియా బాయ్ అయ్యింది తెలుగు హల్లెలూయా. ఒడియా బాయ్ అనేది బాగా అర్థమవుతుంది హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యమనే ప్రతి పని విషయంలో ప్రతి దాంట్లో కూడా నమ్మకంగా ఉంది. ప్రతి కూట వార్త వాసండి కూటానికి ఆ శాస్త్రాల సాహిత్యం ఉంది హల్లెలూయా ఆమేన్ ఆమేన్. తన కుటుంబంలో బాధ లేదంటే కృతజ్ఞత కనిపిస్తుంది ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. అసమాన తీసండి ఇంకా కుటుంబంతో ఆ కుటుంబం నుంచి ఆ సిస్టర్కి ఒక చాలా ఉంది ఆమేన్ హల్లెలూయా అంతమాసంగా ఆమేన్. మనుషులు ఎడికి వస్తాను చూడక ఎడికి వస్తాను అదే ఇది హాస్పిటల్ దాయో హాస్పిటల్ తో గ్యారెంటీ తెలుసా 10 వేకి ఇలా హల్లెలూయా హల్లెలూయా 10 వేకు ఇలా ఇంకా బాత్రూమ్ తెలుసా జాగ్రత్త ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. అసిస్టెంట్ బాత్రూమ్ తెలుసా అయ్యో నాకు 10 వేకి ఇలా బాత్రూమ్ నాకు ఆ డాక్టర్ 10 వేకి చెప్తాడు హల్లెలూయా హల్లెలూయా. ఇంకా బాత్రూమ్ తెలుసా వాగ్రీస్తు ప్రార్థించు హల్లెలూయా ప్రభువా అయ్యా నా 10 వేకి అయ్యా నా బాత్రూమ్ నా సాయంత్రం అయ్యా హల్లెలూయా హల్లెలూయా. ఆ సిస్టర్ సంగతి కూడా ప్రార్థన కోరింది హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన కోరవాలి ప్రతి ఒక్కరు కూడా ఆదివారం వాసమేదో సంగతి బైబిల్ వాక్యం వాసమల మళ్ళా ఆ బెస్కాస్దాత టైంని బయట పెట్టాడు మరియు హల్లెలూయా హల్లెలూయా. వాసి నీ కుటుంబంలో అవసరం బాగా కూడా సాక్షి చేసి ప్రార్థన కావాలి హల్లెలూయా. ప్రార్థన కోరుతే సంగమం బాకి తెలుసా ప్రార్థన ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ఇది దేవుడు ఆ సిస్టర్ కు రూపాయి కూడా బాగుంది ఆమేన్. మీరు బాగుంతో రూపాయి ఇరుకుంటారా బాగుంతో అది హాస్పిటల్ నట్టి హల్లెలూయా అప్పుడు సంతోషం
అవునయ్యా. కానీ దేవుడు భక్తులతో రూపాయి అనుకుంటానా బాగుంటుంది. కారణం వాళ్ళు తెలుసా? ఆమె దగ్గర దశమానం ఆమెని చెల్లించబడితే ఆ విశ్వాసానికి చెల్లించబడితే ఆ విశ్వాసాన్ని ఆమె బాగుంటుంది. చాలా మంది సమస్య బాగా అయిపోమన్న కారణం అది. నసభాగతారు, నా కృతజ్ఞత ఆపడతారు, నా కార్యక్రమాలు చేస్తారు. ఆ కారణాన్ని బట్టి ఒక బాధ్యత తెలుసా? ఆత్మహత్యను ఆధారపడుతుంది, చాకరీ por ఆధారపడుతుంది, వ్యక్తి por ఆధారపడుతుంది. అప్పి బాగా దేవుడు నమ్ముకుంటా కానీ నాకు పోటు మంచి సాధ్యతే నేను నమ్మకుంటే నేను నమ్మకుంటేనమ్మా నమ్మకుంటా విషయంలో దేవుడు నమ్మకంగా నమ్మకుంటా కార్యం జరిగిందా అవిశ్వాస దేవుడు వేతుంటాడా ఇలా? దేవుడు వేతుంటాడా ఇలా? ఈ దేవుడు బిగను తప్పిస్తాడు తెలుసా? భయంకరమైనటువంటి అప్పులో నుంచి దేవుడు తప్పిస్తాడు, ఇంచులో నుంచి దేవుడు తప్పిస్తాడు, సమస్యలకు దేవుడు తప్పిస్తాడు. బాగా తెలుసా? దేవుడి విషయంలో నమ్మకం, దేవుడి విషయంలో నమ్మకం. మీకు అపోస్తుల కార్యంలో జరుగుతుంది అది. కానీ అననీయ సభ్యులు సంఘంలో గొడవ పేసుకుంటారు. కానీ ఈ సంఘం వేళ మీకు తెలుసా? ఏకాత్మ, ఏక మనసు, ఏక అంటే నేను దేవుడే ఈ సంఘానికి నాయకుడుగా నేను, సంఘానికి బోసకుడుగా నేను, సంఘానికి రక్షకుడుగా నేను, సంఘానికి అధ్యక్షుడుగా నేను. వద్ద తప్పుడు ఆత్మ ఇక నిల్లాలి, ఇక నిల్లాలని. అలా అందుకే నేను ఆలంటోని వేరే పిలిచాను. ఇక వేరే ఆత్మతో వాడతాను. పాస్ ఓకేనా? ఈ పాస్ పని లేదు, ప్రతి వారం నాశనం చేయాలి. కూడా తెలియదు మా యొక్క గొప్ప మాస్తా నీకు కట్ట కోసం ఉందా? ఆయన పేరేనా क्या बोलेगा? आमेन मैं ये क्या जवाब होगा? ग्लोरी हालेलुया हालेलुया आए भगवान यस मेरे नेले तीजो बनने वाला यस मेरे मेरे शांति सो बनने वाला आमेन हालेलुया ग्लोरी देव स्तोत्र चला आमेन पूरा वो कानून बनना बेला मत करो वो पक्का बात है उनको ना आगे परिशुद्ध आत्मा तो निम्न परिशुद्ध आमेन हालेलुया हालेलुया ओ पक्का जन्म कोदी बननोडु क्రైస్తవుడుగా మారి బదులు వేల మత ఆమెన్ ఆరాధ్య పై లోకత్ మాత్రముగా పుడకున్నాడు ఓ కోత తెలియో ఓ గురించి వేల మాటలు కథ తెలియో వేల మాటలు మనకి కథ తెలియో ఓ వేలని నడిపించే పరిశుద్ధాత్మ మధ్యలో మాత్రం ఆశీర్వాదం ఆమేన్ గ్లోరీ ఆమేన్ ఆత్మలో తాగిన వాడు కూడా అంతే ప్రవర్తించును. పరిశుద్ధ గ్రంథము సత్యముతో భక్తులై ఉండుకుడి అయితే ఆత్మలో పూర్ణులై ఉండుడి. అయ్యా పరిశుద్ధ వాక్యం తెలుసా? ఆ సామి పాత్ర వారి బలి చెప్తున్నాను. ఓ ఉంటారని అమ్మంటారు మరొకరు ఉంటారు ఆ విధంగా హల్లెలూయా బైబిల్ చెప్తుంది. మీరు మత్తతో మత్తులుగా మొదలవడం
పరిశుద్ధాత్మతో నీ పూర్ణులుగా ఉండాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉండాలి. వాక్యం చేత నింపబడి ఉండాలి. ప్రత్యక్షత కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క ఆత్మ మీ శత్రువులందరినీ మరి మీ సమస్తమును మీరు మరిచిపోవునంతగా మిమ్మల్ని ఆత్మలో భక్తులై ఉండునట్లు చేయుచున్నది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ప్రార్థించాలే మీకు బేరోడకు పగవారవంతుడు. హల్లెలూయా. బేరోడకు నిన్ను విమర్శించవంతుడు. ఓరి అందరి మరిగినట్టుగా నీదే. హల్లెలూయా. హల్లెలూయా. శాంతందిరా. ఓరి అందరి మరిగినట్టుగా నీదే. ఓ ప్రతి ఒక్కొక్కరు మిమ్మల్ని ప్రేమించగలరు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు నిన్ను ప్రేమిస్తారలే. ఇప్పుడు నీ చుట్టూ ప్రకార ఎవరైనా ఉన్నా ఎవరున్నారనే దాని గురించి నువ్వు పట్టించుకోవు. ఆ మైకంతో ఉన్న సమయమున దేశంలో ఉన్న వారందరికంటే నీవే చాలా గొప్పవాణిగా నీకంటే గొప్పవాణి. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. గుర్తున్న ఆరోగ్యమంటారా? మెచ్చు గొప్పవారేమా నా సంగం నీకు తెలుసా? వేరే ఉంటాడు. హల్లెలూయా. ఇలా ఉందాం కానీ స్తోత్రం కలుగును గాక. తిరిగామంటాడు. ఆయన పరిశుద్ధాత్మతో వేరే ప్రపంచమాను. ప్రపంచంతో ఆనందంగా పడతాడు, సంతోషంగా పడతాడు. నా కాలు నొప్పి తెలియదు, నా నడు నొప్పి తెలియదు, నాకు నా మెల్ల కన్ను తెలియకపోతే తెలియదు. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఆరోగ్యం కొద్ది మంది ఆరోగ్యమంతాడు. నా ఆర్థిక సమస్య తెలియదు, నా అనారోగ్య సమస్య తెలియదు, నా కుటుంబ సమస్య తెలియదు, నా పలానా వాణి రైతు తెలియదు. దేవుడు బాధ్యత అదే ఊరికి తెలుసు. దేవుడి యొక్క మాటకి తెలుసు. చాలా విషయాలు ఏమైనా హల్లెలూయా. నీ ప్రక్కనే బుద్ధి మందులను వెచ్చు గొప్పవారు వస్తానా? హల్లెలూయా. ನಿಮ್ಮ వెచ్చు గొప్ప సంగతి చెప్తానా? ఒకసారి నీ పరిశుద్ధాత్మ నీ కొరవర్తి. హల్లెలూయా. అతని బాధ జరగంలోని మూడ ನೀನೇ ನಿಮ್ಮ ಚಕದಿದ್ದುಕೊಂಡು ನಿಜಂగా యథార్థంగా ಬಂದ ಆತ್ಮತೆ ನಿಮ್ಮ ಪೂರ್ತಿగా ನಿಮ್ಮ ಮಕ್ಕಳಾಸ್ಮಂದ ಆಸ್ತೆ ನೀನು బాధ జరిగితో ఉంటుంది. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆస్కే గోల్ క్యాదిను సిస్టర్ నీకు బాధ కావాలా? హల్లెలూయా. ఓ బ్రదర్ నీకు బాధ కావాలా? నాకు నీకు నాకు పెళ్లి బంగారం ಇಲ್ಲ. నాకు బంగారం ಇದೆ, నాకు పెళ్లి ಇದೆ, నాకు తప్పిಲ್ಲ. కలిగి మనతోడు నిన్ను కలిగి మనతోడు. హల్లెలూయా. నీకు హల్లెలూయా. హల్లెలూయా. సమస్య మనలో ఉన్నది. హల్లెలూయా. పాపము ఈ జాగ్రత్త నా గర్భితోనేమో నాకు పల తీసవుతాడేమో నా పలానా ఈతోనేమో నిన్ను నోడేది కూడా పోతాం. అసలు నాకేం తెలుసా? అవా నాకు ఈ చీర నాకు నా గర్భాత ఇలాగా నన్ను కేంద్ర హల్లెలూయా. నన్ను కలిగి నన్ను నీకు ఇష్టం మంచికెళ్ళ నన్ను అది తీసా. హల్లెలూయా. నిన్ను అంతా ఇంకా బాగా తిను, ఇంకా విడుదల పొందుకోండి, తిను ఇంకా ನಿಮ್ಮ స్వస్థత పొందుకోండి తిను. హల్లెలూయా. ఆ సహోదరుడు గారికి ఊరుతాడు నన్ను నమ్మోదన్నాడు. ఇంత కనుక ఓ చూసినంత
హల్లెలూయా. ఆస్కని ధైర్యంగా గెలిచి సావుదని తేని నిల తేని నిల సావులని మరి పరిగెత్త. హల్లెలూయా. హల్లెలూయా. పేతురు యోహాన్ అదే కత్తరైలా అదే ఆత్మ నీలో వస్తకే. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాస పరిమాణం చొప్పున హల్లెలూయా. వారు స్వస్థత వరమందొచ్చు, వారి ప్రవచన వరమందొచ్చు, వారి భాషల వరమందొచ్చు. ఆమేన్. అదో పాస్టర్ల పని అయ్యో సంఘం అంతటికి సభ్యుడికి మందాలి, విశ్వాసికి మందాలి. హల్లెలూయా. జ్ఞానం చావంటారు మా పాస్టర్ కి బాగా అలాంటి బైబిల్ హల్లెలూయా. దేవుని స్తోత్రం. మన సిస్టర్ కి స్వస్థ ద్వారం పొందవచ్చు, నలక్ సేవ స్వస్థ ద్వారం పొందవచ్చు, భాషల ద్వారం పొందవచ్చు, ప్రవచన ద్వారం పొందవచ్చు. హల్లెలూయా. ఇవన్నీ వేరు శరీరములో వారి వారి అవయవము ఆ అవయవము మా పరిమిందే పరిచయమిందే ఆ పరిచయ సంపూర్ణంగా జరిగే సంఘం క్షేమగుడి ఓపిక క్షేమగుడి. హల్లెలూయా. ఆరోగ్యంగా పొందాలి, సంతోషంగా పొందాలి, ఆ నిండుగా పొందాలి. హల్లెలూయా. 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 మాది పకాలి ఇన్సైడ్ ఇంకొక బనకాన చేసేవారు. హల్లెలూయా. ప్రార్థన. అయితే శత్రువు వందవలే లోనికి వచ్చినప్పుడు దేవుని యొక్క ఆత్మ దానికి వ్యతిరేకంగా ఒక ప్రమాణాన్ని చెబుతాడు. కేవలం ప్రార్థనలో నిన్ను పైకెత్తుకోను. హల్లెలూయా. ఒకరినొకరు పట్టుకొని ఉండండి, దేవుని పట్టుకొని ఉండండి. ధ్యానంగా మీరు ఒకరినొకరు ప్రేమించినట్లయితే మీరు దేవుడిని ప్రేమిస్తున్నారు అని చూపుతుంది. మీరు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉన్నప్పుడు దానిని బట్టి మీరు నా శిష్యులై ఉన్నారని మనుషులందరూ గుర్తిస్తారు. వారిని మనం ప్రేమిస్తే దేవుని ప్రేమిస్తాడు కనపరచవలసింది. హల్లెలూయా. మీలో మీరే శత్రుత్వం కలిగి ఉంది, విరోధం కలిగి ఉంది అనుకో మీద ప్రేమ. హల్లెలూయా. హల్లెలూయా. నేను శారీరక విషయాల్లో కూడా ఆలోచన, సంఘాల విషయాల్లో తగ్గింది. హల్లెలూయా. ఉదాహరణ సామెత పాస్తాడు, సరే మన విషయంలో పొరపాటుతాను వస్తే సహోదరులు కూడా బాగుతున్నాను నేరుగా రాసి కదా మన విషయాలు ఏమంటారు నా ప్రాప్తి దాని విషయంలో నిజంగా నీళ్ళు తిరిగి మా ప్రార్థనలు అలా మనం హల్లెలూయా సరితున్నాం. దాని దూరం వేరు తొక్కేసి పలానా సామె పాస్తారా, పలానా సామె పాస్తారా, పలానా సామె పాస్తారా, పలానా సామె పాస్తారా. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లేఖన ప్రకారంగా క్రైస్తవులు ఉన్నారు. ఏంటంటే హల్లెలూయా. దేవుని కరుణ గాక, దేవుని మహిమ కలుగును గాక. అర్థమవసరం పిల్లలు. నేను సంఘం మన వ్యాపారాలు సంఘంతో మన అందరూ కుటుంబం మార్చుకుంటారు. వాడు వద్ద మన అందరూ బాగా మార్చుకుంటారు. మన గౌరవం పని ఉంది, పరిచయం ఉంది. కాబట్టి పలానా కుటుంబ ప్రార్థనకి నాకు అవసరం లేదు. పలానా ఈ ఎవరిలో ప్రార్థన ఆ ఎవరు ప్రార్థన వాటిని కలుస్తాం ఒక 10 రూపాయలు ప్రార్థన వాడని ఆసక్తి ఉంది. అది పాస్ దొరికి ఉంది నా లోన్ ప్రార్థన వాడని తీసుకొచ్చాలనుకున్నాను. సాక్ష్యం తెలుసు మీకు సంగమం పడుతున్నాడు ఆ ఎవరు ప్రార్థించండి. తమ తమ ప్రేరేపణకు ఎవరిని బోధమా ఈరోజు ప్రార్థన నన్ను కొంచెం సాయం తింటా, నన్ను కొంచెం సాయం తింటా, నన్ను పలానా భాగంలో సాయం తింటా. నేను ప్రార్థన మాట
ఈ ధ్యానం తెలుసా? కాలు కొండి కైతల సాయంతో కాలు నడదాలా? నడిత నడవా? ఖచ్చితంగా బంధువులే. హల్లెలూయా. ఆయన సంఘంలో పేరున్న బలహీనంగా మత్తు సంఘమంతా హల్లెలూయా సాగరిస్తే కోర్బార్ బలహీనంగా మత్తు ప్రార్థన వాటాలు కోర్బారి ఓ కుటుంబానికి కలిగిన ప్రార్థన వాటాలు ఆమేన్. yes అలా జరుపుకోమన్నా కదా కారణం మరి పాపం మనకి ఆమేన్. హల్లెలూయా. మన సిస్టర్ కదా మన బ్రదర్ కదా మాట్లాడాలి. అదే మన మన చుట్టగిన పెళ్లి భాషలు పెట్టుకో పార్టీలు నూనె ప్యాకెట్ ఉల్లగడ్డ పీస్ అంటారు. కానీ ఒక సిస్టర్ ప్రార్థన వాటి మాత్రం కానీ అందరూ కై కూర్చొని పోతారు. కానీ నా నూనె ప్యాకెట్ ధర, నా ఉల్లగడ్డ ధర, నా నూక ధర నీకు ఆశీర్వాదం నూరంతా విలువ నీ పరిశుద్ధులకి ఆతిథ్యంగా తీసుకుంది. హల్లెలూయా. మాస్టర్ బైబిల్ కోరికలు రాసిన కావున లోగడ నిశ్చయమని మీరు చెప్పిన ధర్మము పిసిని తలపగా ఇయ్యక ధారాళముగా ఇవ్వలేడని చెప్పి సహోదరులు ఎవరు ముందుగా వచ్చి దానిని జమ చేయటకై వారిని హెచ్చరించడం అవసరమని తలచింది. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పండగలిగి, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధి పండగలిగి అని ఈ విషయంలో చెప్పవచ్చు. సనుకొనకయు బలవంతముగా కాకయు ప్రతి వారు తమ హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వలేను. అర్థమైందా తెలుగు? ఏడో వచ్చిన సనుకొనకుండా బలవంతంగా ఇవ్వకుండా ఏ పాస్టర్ తెచ్చున్నారు కాబట్టి మన మీటింగ్ మార్కెట్ చదువుతున్నారు. పాస్టర్ తెచ్చున్నారు కాబట్టి పాస్టర్ తెచ్చున్నారు కాబట్టి ఆడగడి సనుకుంటున్నారు. వేలే బలవంతంగా కాదు ప్రతి వారు కూడా తన హృదయంతో నిశ్చయించి ఉన్న కొద్ది ఒక మెచ్చోడి ద్వారా 10 రూపాయలు కూడా 10 రూపాయలు స్వేచ్ఛ లేకపోతే 10 ఈ కూట వాటిలో కూట నేను డబ్బు కాలేనా కొన్ని నువ్వు ఖైదు కలిగినా హల్లెలూయా. నీ హృదయానికి నీ జ్ఞాన ప్రేరణ వాడు దాని చొప్పున సాగుతున్నా హల్లెలూయా. సంగతి బాధ కొడుకుమంట ప్రార్థన కూడా వాడిన కొడుకుమంట మీటి వాడిన కొడుకుమంట హల్లెలూయా. సంగమం సాగరిస్తే కొడుకుమంట బాగా హల్లెలూయా. అది తర్వాత ఇంకో రకం ఇంట్లో తీసుకో ఆ లేఖనము మిత్రుల పరిచయ విషయాలు అలా పరిచయ విషయం కాబట్టి మీకు తున్న పరిచయ అది మనుషులకి కైకుండా ఇంకా దేవునికి ఎత్తుకోవాలి.
కాగా దేవుడి చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసు, దైవత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము ధరించుకోండి. ఎవరైనా తనకు హాని చేసేదని ఒకరు అనుకుని ఎడలా ఒకరినొకరు సహించుకొని ఒకరినొకరు క్షమించుడి. అదే చెప్తాను. ఎవరైనా తనకు హాని చేసేదని అనుకుని ఎడల ఒకరు సహించుకొని ఒకరినొకరు క్షమించుడు. ప్రభువు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించుడి. వీటన్నిటి మీద పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుడు. క్రీస్తును గురించి సమాధానం మీ హృదయంలో ఏర్చుడని ఎందుకంటే మీరు ఒక శరీరంగా నిలబడుతుంది. నేను వర్తమానం ఇది క్రీస్తును గురించి సమాధానం మీ హృదయంలో ఏర్చుడని ఎందుకంటే మీరు ఒక శరీరంగా నిలబడుతుంది. మరియు కృతజ్ఞతలై ఉన్నది. సంగీతములతో, కీర్తనలతో, ఆత్మసంబంధం, పద్యములతో ఒకరినొకరు బోధించు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయంలో దేవుడి గురించి గానం చేయొచ్చు. సమస్త విలువైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీరు సమృద్ధిగా ఉండని మార్చేత గారి చేసేత గారిని ఏమి చేశారు కాబట్టి యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతలు చెల్లించు. సమస్తం ఆయన పేరిట చేయుడి. నోట్లో